సాయిరామ్ గారు, షష్టాష్టకాలు అంటే ఏంటి? వివాహ పొంతన విషయంలో అబ్బాయి గారి జాతకాన్ని అమ్మాయి గారి జాతకాన్ని చూసేటప్పుడు అంటే పరిశీలించేటప్పుడు అబ్బాయి గారి లగ్నం నుంచి కానీ అమ్మాయి గారి లగ్నం నుంచి కానీ ఇంకొకరి లగ్నం 6వ స్థానం లేదా 8వ స్థానం అయితే దాన్ని షష్టాష్టకాలు అంటారు. కానీ ఈ షష్టాష్టకాన్ని షష్టాష్టక దోషము అని కూడా అంటారు. కానీ ఈ షష్టాష్టక దోషం అనేటువంటిది పనిచేయట్లేదు ఎక్కువ విషయాల్లో. ఎందుకు పనిచేయదంటే ఉదాహరణకి మిథున్ రాశికి, మిథున్ లగ్నానికి, మకర లగ్నానికి ఇది వ్యతిరేకంగా ఏం పనిచేయదు. ఎందుకంటే మిథున్ లగ్నాధిపతి బుధుడు, మకర లగ్నాధిపతి శని పరమమిత్ర గ్రహాలు కాబట్టి. అంతేకాకుండా మిథున్ లగ్నం నుంచి 9వ స్థానమైన భాగ్యస్థానమైన కుంభం, ఆ కుంభానికి అధిపతి శని, శని పరమశుభప్రద గ్రహం కాబట్టి షష్టాష్టక దోషం అక్కడ పనిచేయదు. కాబట్టి షష్టాష్టక దోషాలు అనేటువంటి వాటికి అనేక రకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకు తులాలగ్నం, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఉంటారు, షష్టాష్టక దోషం పనిచేయదు. ఎందుకంటే ఈ 2 లగ్నాలకు అధిపతి శుక్రుడే కాబట్టి. అట్లాగే మేష వృశ్చికాలకు కూడా పనిచేయదు, ఎందుకంటే 2 లగ్నాలకు అధిపతి కుజుడే కాబట్టి. వీటి పరిమితులు ఉన్నాయి. పరిమితులను అర్థం చేసుకొని విశేషం ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి చేత చూపించుకొని షష్టాష్టక దోషం పనిచేయదని నిర్ణయించుకున్నప్పుడు వివాహం నిరభ్యంతరంగా చేయొచ్చు. అలాంటి వివాహాలు ఎన్నో చేసిన షష్టాష్టకాలు ఉన్నా కూడా వారు అద్భుతంగా ఉంటున్నారు, ఆ అబ్బాయిలు అమ్మాయిలు.